తెలుగు తెలంగాణ జానపద సామెతలు ఇది 121వ విభాగం. ఇందులో శృంగార సామెతలు 104వ విభాగం గురించి చెప్పడం జరుగుతున్నది. సాహితీ మిత్రులకు, సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు, ప్రేక్షకులకు, విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాషాభిమానులకు నమస్కారములు. అయితే స్త్రీ జాతిని కానీ, పురుష జాతిని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ విమర్శించడం కాదు. ఇది కేవలం తెలుగు తెలంగాణ జానపద శృంగార సామెతల సంస్కృతి మాత్రమేనని గమనించగలరు. ఇక మనం శృంగార సామెతల్లోకి వెళ్ళుదాం. అయితే నీ సేను నా సేను గెట్టు గెట్టు కలిసి ఉన్నది. నీ సేనులో శిలక ఉన్నది. నా సేనులో నా గుర్రాన్ని నేను కట్టేసుకున్నా. నా గుర్రం తాళ్లను నువ్వు తెంపినవు. నీది తప్ప నాది తప్ప అన్నాడట. బేడ తక్కువ రూపాయి పెట్టి కొంటే నా బోడకు తక్కువైంది అన్నాడట. బేడ తక్కువ రూపాయి పెట్టి కొంటే నా బోడకు తక్కువైంది అన్నాడట. అంటే ఇది మన బేడ అంటే పావులాల సగమును బేడ అని అంటారు. బేడల సగము అంటే ఈసం. 2 ఈసములకు ఒక బేడ, 2 బేడాలకు ఒక ఆటాన, 2 ఆటానలకు ఒక రూపాయి అన్నమాట. అయితే పూర్వము ఒక చిలిపి కవి ఉండేవాడు. అయితే ఇతను వివిధ రాష్ట్రాలు పర్యటిస్తున్న రోజుల్లో భోగం రంగసానులు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అందెగత్తలు అన్నమాట. అయితే ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు చాలా అందెగత్తలు. అయితే వీళ్ళ దగ్గరికి శృంగారానికి పోవాలి అని అనుకుంటే వాళ్ళు అడ్డకథలు, పొడుపు కథలు, శాస్త్రాలు వేసి మన మంచి మంచి రాజులనే ఓడిస్తున్నారన్నమాట. అయితే మన ఇది డబ్బులు ఎంతో సంపాదించిళ్ళు, బంగారం బోలెడంత సంపాదించిళ్ళు, డబ్బులు బోలెడంత సంపాదించిళ్ళు, పైసల బల్పు ఎక్కువైపోయింది, అహంకారం వచ్చేసింది. అయితే ఇతర జనాలు ఏమనుకుంటున్నారు అంటే, అరే పైసలు పోయినా పర్వాలేదు కానీ ఈ భోగం రంగసానులు అక్కయిళ్ళలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరి దగ్గర వండాలరా, పైసలు పోయినా పర్వాలేదు కానీ వాళ్ళ దగ్గరనే వండాలని చెప్పి ఇతర జనాలు దారపడ్డారు. అయితే ఈ వీళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందంటే విశాలమైన ప్రదేశంలో వీళ్ళ భవనము 16 దర్వాజాలతో కూడుకొని ఉన్నదన్నమాట. అయితే ఈ భవనంలోకి పోయే దారిలో మట్టిని తవ్వి మట్టిని తీసి మన ఏది కత్తుల బోను ఒకటి, కత్తెర్ల బోను 2 బోన్లను తయారు చేసిండ్రు. అయితే ఇదే విశాలమైన ప్రదేశంలో ఒక బావిని తవ్వి ఆ బావిలో మన ముసళ్ళను పెంపకం జరుగుతుందన్నమాట. ముసళ్ళను పెంచుతున్నారు. అయితే వీళ్లకు నచ్చని వీటుగాళ్ళు వచ్చి వీళ్ళను ఇబ్బంది పెడితే ఈ కత్తుల బోను, కత్తెర్ల బోన్లో పడవేసి చనిపోయిన పిదప ముసళ్ళకు వేసేటివారన్నమాట. అయితే ఈ చిలిపి కవికి ఈ విషయాలు మెల్లమెల్లగా తెలిసినాయి. తెలిసిన తర్వాత ఈ చిలిపి కవికి ఈ భోగం రంగసానుల దగ్గర వండుకోవాలని బుద్ధి పుట్టింది. ఎట్లయినా సరే భోగం రంగసానుల దగ్గర వండాలి అని చెప్పి ఈయన అనుకున్నాడు. అయితే ఈ భోగం రంగసానులు ప్రతిరోజు చెరువుకు పోయి స్నానం చేస్తారన్నమాట. అయితే వీళ్ళు చెరువు దగ్గర ఒక నల్లని బండను వేయించుకున్నారు. అయితే వీళ్ళు స్నానం ఆడిన పిదప ఈ బట్టలను ఇతరులు వీళ్ళ బట్టలను అదే బండ మీద పిండుతారన్నమాట. అంటే వేరే వాళ్ళు నిషేధం, వేరే వాళ్ళ బట్టలు ఈ బండ పైన పిండరాదు. అయితే వీళ్ళు స్నానం ఆడిన తర్వాత బట్టలు ఇడిసేసిన తర్వాత ఇతర జనాలు పిండంగా ఇతర జనులు వచ్చి వీళ్ళ బట్టలను ఆ బండల మీద పిండుతున్నారు అన్నట్టు, ఆ నల్లటి బండ మీద పిండుతున్నారు. అప్పుడు ఈ చిలిపికి అవి చూసి మరో రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక తక్కెడు బొగ్గులు తీసుకొని మంచిగా మెత్తగా దంచి నూరి ఈ సూక వేసిందన్నట్టు. సూక వేసి ఆయన శరీరం అంతా పూసుకొని మన అంగం యొక్క కొన విభాగాన్ని పైకి అనుకొని, ఇది అంగం యొక్క మీద చర్మాన్ని పైకి అనుకొని మొత్తం పూసుకున్నాడు అన్నట్టు. అంటే ఈ అంగం కొన విభాగము బయట ఉన్నది అన్నమాట. అంటే గుడ్డు బయట ఉన్నది. అంటే ఈ చిలిపి కవి యొక్క అంగం యొక్క కొన విభాగము అంటే ఈ గుడ్డుకు ఊయలేడు, ఈ ఎర్రగా ఉన్నది అన్నట్టు. అయితే ఈ మన ఇదంతా శరీరం అంతా ఈ నల్లని బొగ్గు దంచి పూసుకొని ఈ నల్లటి బండ పైన కూర్చున్నాడు. పుట్టినట్టే కూర్చున్న తర్వాత ఈ అక్క చెల్లెలు స్నానానికి వచ్చిళ్ళు. చెల్లె చూసింది, అక్క మన బట్టలు విండే పండ పైన ఒక మనిషిలా అనిపిస్తున్నది, నల్లటి మనిషిలాగా అనిపిస్తున్నది, మరి కూర్చున్నది అది ఏంటిదే, మనిషా బొమ్మనా అని చెప్పి పోయి చూసే వరకల్లా మనిషే. ఓ మనిషి ఇలా ఎందుకు కూర్చున్నావు, మరి అంతా పూసుకున్నావు కానీ అక్కడెందుకు పూసుకోలేవు అని చెప్పి చెల్లె అన్నది. అంతటా పూసుకున్నావు అక్కడెందుకు పూసుకోలేవు అని చెప్పి అంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే,
బేడ తక్కువ రూపాయి పెట్టి కొంటే నా బోడకు తక్కువైంది అని అన్నాడు. బేడ తక్కువ రూపాయి పెట్టి కొంటే నా బోడకు తక్కువైంది అన్నాడు. అంటే అలా అంటే ఏంటో మాకు అర్థం కాలేదు అని అంటే 1000 రూపాయలు ఇస్తే చెప్తా, 1000 రూపాయలు ఇస్తే చెప్తాను అన్నాడు. ఇస్తాము అని అన్నారు. రెండో ప్రశ్న వేస్తున్నా, రెండవ పొడుపు కథ. రెండెడ్లకు ఒకటే పగ్గం ఏంటి చెప్పండి అని అన్నాడు. చెప్పలేరు. మేము 1000 రూపాయలు ఇస్తామయ్యా చెప్పు అని అన్నారు. మరి మూడోది వేస్తున్నా, కమ్మంగా ఉంటుంది తీయంగా ఉండదు ఏంటిది చెప్పండి. అరే మరో 1000 రూపాయలు ఇస్తాం చెప్పవయ్యా అని చెప్పి వాళ్ళు అన్నారు. చెప్తా అని చెప్పి అన్నాడు. అయితే నువ్వు స్నానమాడిన పిదప మా ఇంటికి నిన్ను తీసుకెళ్తాము అని చెప్పిండు. నువ్వు స్నానమాడిన తర్వాత మా ఇంటికి తీసుకెళ్తాం అని చెప్పినాక స్నానం చేసి నువ్వు ఇంటికి తీసుకొని పోతున్నారు. పోయేటప్పుడు ఆ భవనంలోకి పోయేటప్పుడు ఈ భోగం రంగస్వాములు అడుగులు ఎక్కడ వేస్తున్నారో ఈయన అడుగులు అట్లనే వేస్తున్నాడు. వాళ్ళ అడుగులలోనే ఈ అడుగు వేస్తున్నాను అన్నమాట. ఇక లోపలికి వేయండి, ఇంట్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళు ఏమంటారు, మాతో పందెం ఆడుతావా? ఆడుతాను. మరి మన ఏది మాతో శృంగారంలో ఉంటావా? ఉంటాను అన్నది. మరి 8 రోజులు మాతో శృంగారంలో ఉండాలి. మేము ఎప్పుడు రమ్మంటే నీవు అప్పుడు రావాలి. ఒకవేళ నీవు ఓడిపోయినట్టయితే 1016 రూపాయలు మాకు ఇవ్వాలి. ఒకవేళ మేము ఓడిపోయినట్టయితే 2032 రూపాయలు నీకు ఇస్తాం అని అన్నీ సరే అని చెప్పన్నారు. ఒప్పంద పత్రాలు రాసుకున్నారు, అది సంతకాలు చేసిర్రు. అయితే ఆయన ఏమన్నాడంటే, నాకు మరి ఆహార పదార్థాలు మీరు ఇవ్వాలి. ఏంటి అంటే ఒక 3 లీటర్ల పాలు, ఒక 2 కిలోల మేకపోతు మాంసం, ఒక 12 గుడ్లు, మన 1/4 కిలో కాజు పలుకులు, 1/4 కిలో బాదం పలుకులు, ఒక తాటికల్లు లొట్టి నాకు ప్రతినిత్యం మీరు పంపించాలి. మరి ప్రతినిత్యం రావాలి అని అంటే సరే ప్రతినిత్యం మీకు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు, సంతకాలు చేసిండు. అయితే ఈ చిలిపి కవి 8 రోజులు వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు శృంగారంలో ఉన్నాడు. ఈయననే గెలిచిండు. ఈ పొడుపు కథల శాస్త్రాల ఈ 3000 రూపాయలు, ఈ మన ఇవి 2032 5032 రూపాయలు తీసుకున్నాడు. అయితే వీళ్ళ అక్కయ్యలకు మనసున పడతలే, అరే గాలికోయ కంపెనీ గుద్దగుదలుగా పెట్టుకున్నట్టు అయిపోయింది. ఈ 5032 రూపాయలు వాయే, మళ్ళా ఈ పైసలు మనం ఎట్లయినా లాక్కోవాలి అని చెప్పి అనుకున్నారు. అనుకొని మరో పందెం వేస్తాం, పాల్గొంటావా అంటే పాల్గొంటాను అని చెప్పన్నాడు. అయితే మేము అక్క చెల్లెళ్ళం ఇద్దరము ఒక మంచాల మేమిద్దరం అక్క చెల్లెళ్ళం పడుకుంటాము, మధ్యలో నీవు పడుకోవాలి. మేము నీతో ముద్దులాడినా నీపై బొర్రినా నీవు మాతో శృంగారంలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్టయితే 5032 రూపాయలు మాకు ఇవ్వాలి. ఒకవేళ లేనట్టయితే మేము 5032 రూపాయలు మీకు ఇస్తాం అంటే సరే అని చెప్పి అని అన్నాడు. అన్న తర్వాత ఇక ఒప్పంద పత్రాలు రాసుకుందామని చెప్పి ఒప్పంద పత్రాలు రాసుకున్నారు, సంతకాలు చేసిండు. ఈ చిలిపికవి ఏం చేసిండు, ఒక నులక తాడు తీసుకొని తన కాళ్ళని కట్టేసుకున్నాడు, చేతులను కట్టేసుకున్నాడు, మన నోటితో మన నులక తాడు తీసుకొని కాళ్ళని కట్టేసుకున్నాడు. మంచిగా కట్టేసుకొని ఆ నులక తాడుతో తన అంగంను ముల్దారానికి కట్టేసిండు, బిగ్గిత ముల్దారానికి కట్టేసిండు. తన నోటి ద్వారా చేతులను కూడా కట్టేసుకొని సచ్చిన పీనుగులాగా మంచాల వాడుకొని ఉన్నాడు. ఈ అక్క చెల్లెలను వచ్చిళ్ళు ఇతనితో మీద బొర్రుతున్నారు, ముద్దులాడుతున్నారు. ఎంత చేసినా ఈయన సప్పుడు ఎత్తలే, అట్లనే సచ్చిన పీనుగులాగా వాడుకున్నాడు. అరే ఈ అక్క చెల్లెలు పరేషన్ అవుతున్నారు, అరే ఇదేంద్రో మళ్ళీ 5032 రూపాయలు పోతాయి అని చెప్పి వీళ్ళు పరేషన్ అయ్యి కొడలు తీసుకొచ్చి ఈ కాళ్ళనుకున్న నులకతాను కోసేసిండ్రు, చేతులకు కోసేసిండ్రు. ఈ తని బట్టలు కూడా వీకి మన అంగంకు మన నులకతాడుతో ముల్దారం కట్టింది, ఆ ముల్దారం కోసేసిన తర్వాత ఈయన అంగం గట్టి పడింది. ఈ అక్కయ్యల శృంగారంలో ఉన్న తర్వాత మేం గెలిచినాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఈ చిలిపికావి ఏమంటున్నాడు, అట్టెట్లా మీరెట్లా గెలిచిండ్రు, మీరు చెరో 2 పెద్ద మనుషులను తీసుకుందాం, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఇందాము అని చెప్పి ఈయన అన్నాడు. వాళ్ళు ఒక 2 పెద్ద మనుషులను తీసుకొచ్చుకున్నారు, వీళ్ళు ఒక 2 పెద్ద మనుషులను తీసుకొచ్చుకున్నారు. వాళ్ళ పెద్ద మనుషులకు వాళ్ళ బాధలు చెప్పుకున్న తర్వాత ఈ చిలిపికవి పెద్ద మనుషులతోని వీళ్ళు ఏమంటున్నారంటే మీ చిలిపికవి ఓడిపోయాడు అని ఈ అక్కయ్యల పెద్ద మనుషులు ఏమంటున్నారు, మీ చిలిపికవి ఓడిపోయాడు. చిలిపికవి ఏమయ్యా నువ్వు శృంగారంలో ఉండను అని చెర్తేసినావు, సంతకాలు చేసినావు, నువ్వు వాళ్ళతో శృంగారంలో ఉన్నావు, పండను అని అన్నావు, పన్న తర్వాత నువ్వు పైసలు ఇచ్చుడే కదా అని చెప్పి ఈ పెద్ద మనుషులు అంటున్నారు. అప్పుడు ఈ చిలిపికావి ఏమంటాడు, అట్లెట్లా, ఇప్పుడు నీ సేను నా సేను గెట్టు కలిసి ఉన్నది, నీ సేనులో శిలక ఉన్నది, నా సేనులో నా గుర్రాన్ని నేను కట్టేసుకున్నా, నా గుర్రం తాళ్ళని నువ్వు తెంపినావు, నీ తప్ప నా తప్ప అని అన్నాడు. అప్పుడు వీళ్ళు పెద్ద మనుషులు ఆలోచించి ఇది భోగం రంగస్థానంలో పెద్ద మనుషులు ఆలోచించి అవును కరెక్టే, మరి నిజమే, ఇప్పుడు ఈ
మన ఆయన గుర్రాన్ని ఆయన కట్టేసుకున్నాడు. ఎందుకు? మంది చేనులో పడకూడదు అని, అంటే ఆయన అంగాన్ని ఆయన కట్టేసుకున్నాడు అని అర్థం. అయితే ఈ భోగం రంగసానులు ఈ మన ఏది నులకతాడును తన అంగంకున్న నులకతాడును కోసేయడం వల్ల ఈయన వాళ్ళతో పాల్గొనాల్సి వచ్చింది. కాబట్టి అక్క చెల్లెలేదే తప్పు, అతను జాగ్రత్త ఆయన ఉన్నాడు కాబట్టి వీళ్ళదే తప్పు అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చిండ్రు. అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే చిలిపి కవి, బేడ తక్కువ రూపాయి పెట్టి కొంటే నా బోడకు తక్కువైంది అని అన్నాడు. అంటే అక్కడ ఏందనంటే నేను తక్కెడు బొగ్గులను వంకొని మంచిగా రోట్లో వేసి దంచి నూరి సూక వేసి నా శరీరం అంతా పూసుకున్నా, కానీ నా యొక్క అంగం యొక్క కొన విభాగానికి తక్కువ పడ్డది అని అర్థము. ఈ రెండు ఎడ్లకు ఒకటే పగ్గము అని అంటే ఆడవారి రొమ్ములకు ఒకటే జాకెట్టు అని అర్థము. కమ్మంగా ఉంటుంది తీయంగా ఉండదు అని అన్న కదా. కమ్మంగా అంటే కోడి కూరను వండుకొని తింటే కమ్మగా ఉంటుంది, తీయగా అయితే ఉండదు కదా. అట్లనే రెండో అర్థం ఏందనంటే కోడిని గుళ్ళ కింద కమ్మినట్టయితే ఉంటుంది, గుళ్ళ తీసినట్టయితే పారిపోతుంది. కమ్మంగా ఉంటుంది తీయంగా ఉండదని రెండు రకాల కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఈయన చెప్పిండు. వాళ్ళ యొక్క ఒప్పంద పత్రాలు చూడండి, వాళ్ళ యొక్క సంతకాలు చూడండి అని చెప్పి చూపించిండు. చూపించితే కరెక్టే, నిజమే, నీవే గెలిచినావు అని చెప్పి వాళ్ళు పెద్ద మనుషులు తీర్పిచ్చిండ్రు. ఈ మన భోగం రంగసానులు ఓడిపోయిండ్రు, ఈ మన చిలిపి కవి గెలిచిండ్రు. అయితే మన వాళ్ళు వివిధ ప్రాంతాలలో దీన్ని సామెతగా శాస్త్రంగా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.